నేటి రాశి ఫలాలు వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి యొక్క వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అనేవి కలిసి రావు. పెద్దల సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇంట బయట బాధ్యతలు అనేవి పెరుగుతాయి. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి కాస్త నెమ్మదించండి. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. అనేక రకాల ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ సంతాన ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది మీకు మంచి చేస్తుంది. అలాగే ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల సహకారం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి చాలా రకాల ఇబ్బందులను ఎదురవుతాయి. కాబట్టి కాస్త మీరు సంయమనం పాటించడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలైతే అన్ని విధాలుగా సంతృప్తినిస్తాయి. కొత్త పనులను కూడా చేపడతారు. అలాగే శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ఇక సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇక మీ అంచనాలన్నీ కూడా కొంతవరకు నిజమవుతాయి. ఇక దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో సొంత ఆలోచనలు చేయకపోవడమే ఈరోజు మీకు మేలు చేస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతల వల్ల కొంత ఇబ్బంది అనేది ఎదురవుతుంది. పారిశ్రామికవేత్తలకు కళారంగాల వారికి విదేశీయానం చేసే అవకాశం అయితే వస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ మిగతా విషయాలలో మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. కాబట్టి ఈ రోజు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వృషభ రాశి వారికి ఉంది. ఇక విద్యార్థులు తమకు లభించిన మంచి అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈ రోజు వృషభ రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.